సమావేశం ఏర్పాటు చేయటం, ఆ సమావేశానికి నేను కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కౌరుపేటకి నాకు చాలా అభినవ సంబంధం. చాలామంది మిత్రులు నేనంటే అభిమానించే ప్రముఖులందరూ ఈ గ్రామంలో ఉండటం, దాంతో పాటుగా అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద కూడా నేను ఇక్కడ రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ పెద్దలందరూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి, గోపి గారికి ఎందుకు ఓటేయాలి అనేది మన ఎదురున్నటువంటి బలమైనటువంటి ప్రశ్న. మనం 1952 నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గాన్ని చరిత్రలో చూసుకున్నట్లయితే వైశ్యులు, కాపులు పోటీ చేయడం తప్ప, ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ అయిన కారణంగా ఆ కోటాలో ఎస్సీలకి ఇవ్వటం జరిగింది తప్ప పాలకులు ఇంకెవరు ఇప్పుడు కూడా వేరే సామాజిక వర్గాలకు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి 2014లో శేషబాబు గారికి ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చొప్పున బీసీలే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేని మనం కోల్పోవటం జరిగింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పాలకులు బీసీలకు ఇవ్వాలి, బీసీలకు ఇచ్చినట్లయితే బీసీల సమస్యల పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో మళ్ళా ఇప్పుడు అన్న గోపి గారిని తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా పరిపాలన గత ప్రభుత్వం లేదు. ఎవరికైనా ఒక ఇళ్ళ పట్టా రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఇంతకంటే ఇంక ఒకటి రేషన్ కార్డు, 2 పెన్షన్, ఇంటికి సంబంధించిన లోను, ఇంటి స్థలం కూడా కాదు. ఈ ఆరోగ్యశ్రీయో లేదా సీఎం రిలీఫ్ ఫండ్, ఈ పథకాలకి మీరు నాలాంటి వాళ్ళు ఒక 4 పెట్టి ఎంపీడీఓ, ఎంఆర్ఓ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రక్రియ మనం చూసాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? నా మనిషా లేకపోతే ఇక్కడ రమణ గారు నా మనిషా కాదా అని ఎంక్వైరీ చేసుకుని 4గురికో 5గురికో చేసే సంభావన తీసుకునే పరిస్థితి మనం చూసాం. కానీ యువత కానీ పెద్దలు కానీ ఆలోచించాలి. జగన్ సంక్షేమ పథకాలను మనం చూసినట్లయితే అమ్మఒడి అమ్మని మనం అడిగామా? లేవో ఇల్లు కట్టించమని మనం అడిగామా? ఇళ్ళ స్థలాలు ఇస్తే ఆ ఇంటి స్థలానికి మళ్ళా పట్టా మనకు 40,000 50,000 రూపాయలు లోన్ ఇస్తే లోన్ ఇచ్చామని ఎలక్షన్ ముందు వచ్చి నువ్వు పలానా రోజున ఇంటికి సంబంధించినటువంటి లోన్ డబ్బులు తీసుకున్నావు, నువ్వు డబ్బులు కూడా మనం అనుభవించాం, వాస్తవాలు జరిగినాయి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఈ స్థలం ఇవ్వటం, దానికి మళ్ళా 1,80,000 సొంతంగా మీ పేరును రిజిస్ట్రేషన్ చేసే ఒక గొప్ప కార్యక్రమం. లేనటువంటి పేదలకి పక్కా ఒక గృహాన్ని వాళ్ళకి అప్పగించే పరిస్థితి జరుగుతున్న పరిస్థితి. దాంతోపాటుగా ఏదైతే ఇతర రైతు భరోసా కానీ లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీంతో కార్పొరేషన్ ఎడగొట్టిన తర్వాత ఇన్ని కార్పొరేషన్ ఇచ్చిన చరిత్ర లేదు. దాంతోపాటుగా 2019 ఎలక్షన్లో అయితే మీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలుగా ఒక గౌర సామాజిక వర్గానికి ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర. సంబంధించినటువంటి వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ అనేక అంశాలని తీసుకోవటం జరిగింది. అందుకనే పాలకొల్లు మనందరికి వచ్చినటువంటి అవకాశం ఈ గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తారా చేయరా అని, కానీ మన టార్గెట్ గెలిపించిన తర్వాత చేయకపోతే దానికి సంబంధించినటువంటి
2019లో అనివార్య కారణాల చొప్పున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారే అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ప్రామాణికంగా తీసుకోండి, ఒక ఎజెండాగా తీసుకోండి. మీకు అందరికీ చెప్తారు, అనేక పథకాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అమ్మఒడి ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి కాదన్నాడు, మీరందరూ విన్నారు, నేను చెప్పటం కాదు. గోను సంచులు మోసే ఉద్యోగం అని చెప్పాడు. అంట ఎంతమంది చదివిస్తే అంతమందికి కూడా డబ్బులు ఇచ్చేస్తాడంట. అసలు మరి నేను ఏది 4 గ్యాస్ బండ్ల 3 గ్యాస్ బండ్లు అంట. వాళ్ళ గ్యాస్ బండ్ల పథకం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి పథకం. అది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా ఇవాళ చెప్తున్నటువంటి పథకాలు ఏమైనా ఒకటాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? కుంకుమ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చేసాడు, ప్రజలందరికీ అర్థమైంది. కానీ మాకు డబ్బులు వేసి మా ఓట్లు కొనాలని చూస్తా ఉన్నాం పరిస్థితి మనం వాస్తవాన్ని చూసాం. అందుకనే ఈరోజు సోమ్యుడు మంచివాడు చెప్పిన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అన్న గోపి గారు. నేను గోపి గారికి నాకు పెద్ద తర్వాతనే నేను ఆయనతో కలవటం, ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది తప్ప అంతకు కావాల్సింది ఏంటంటే స్పందన కావాలి, స్పందన కావాలి. నేను మంచినీళ్ళు అడిగాను, దావత అవుతుందని మంచి నీళ్ళు, కానీ మంచినీళ్ళు అడిగినప్పుడు కూడా నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు అనుకో, చూస్తాను సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మనిషికి కావాల్సింది ఏంటంటే స్పందన. నేను ఇమీడియట్లీగా ఉదుక్కుని కూర్చున్నాను. గోపి గారికి ఫోన్ చేసి, కలెక్టర్ గారు ఇమీడియట్లీగా మా క్యాండిడేట్ వస్తున్నాడు చూడమని చెప్పాడు. పని అవుతుందో లేదు తర్వాత, కానీ ఆర్డర్ వేసే దమ్ము ధైర్యం మనం చాలా మందిని చూసాం. మేము కూడా కొంతమంది నాయకుల దగ్గర నేర్చుకున్నది. ఎవరికైనా ఇమీడియట్లీగా ఫోన్ తీసి ఇదిగో మా మనిషి వస్తా ఉన్నాడు చేయమని చెప్పినప్పుడు ఆ మనిషికి బాధ్యత పెరిగిద్ది. చూసే మనిషికి కూడా నాకున్న సమస్య క్లియర్ అయిపోతుందనే ఒక బాధ నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంది. అలాంటి వ్యక్తి కోటేయండి, అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ గ్రామాన్ని సామాజిక అంతేకాదు నరసాపురం పార్లమెంట్కి ఎక్కడ ఇచ్చిన చరిత్ర లేదు. ఇతర సామాజిక వర్గాలకి ఇచ్చారు, కానీ పార్టీలో కార్యకర్తగా జిల్లా మహిళలో కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఒక ఇవాళ పార్లమెంట్కి పంపిస్తాను బీసీల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ఓటేసి నియోజకవర్గంలో బీసీలు ఉన్నాం, మేము ఓటేసి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తామంటారు. కానీ పక్క పార్టీలు చేసుకోమంటారో వేసుకోమంటారో మీరు ఒకసారి నిర్ణయం. ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. సంవత్సరంలో రిజర్వేషన్ తప్ప ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 11 మంది ఎంపీల్ని మీకు 1, 2, 3, 4 అంశాలను మీకు ఆధారంగా చెప్తాను. ఏదైతే గారి బీసీ శ్రీకాకుళంలో ఏదైతే తిలక్ అనే వ్యక్తి కాళింగ సామాజిక వర్గం బీసీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారు బీసీ, నరసాపురం బీసీ, ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు బీసీ మా సునీల్ కుమార్ యాదవ్ గారు బీసీ, ఏదైతే అనంతపురం బీసీ, కర్నూలు బీసీ, ఇన్ని సామాజిక
ఇవాళ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు బీసీలకి ఈ 2-3 పార్లమెంట్ స్థానాల్లో లడ్డి మీద జీడిపప్పులాగా ఏదైతే సునీల్ కుమార్ యాదవ్ గారిని ప్రకటించిందో ఉద్దేశంతో ఒక ఆయన తీసుకొచ్చి పెట్టాడు ఎక్కడ ఏలూరులో. అంతే తప్ప బీసీల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీసీల మీద ప్రేమ అభిమానం లేదనే విషయాన్ని మీ అందరికీ కూడా వాస్తవం తెలియపరుస్తా ఉన్నాను. ఉంటే కనుక మార్కెట్ రేట్ ఎప్పుడైనా బీసీలకు ఇచ్చారా? మార్కెట్ రేట్ ఎప్పుడైనా ఎస్సీలకు ఇచ్చారా? కానీ మీరు నా పక్కన కూర్చోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు దాన్ని కూడా మనం స్వీకరించడానికి ఆస్కారం కుదిరింది. కానీ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇరుకుల సామాజిక వర్గానికి 4 సార్లు 2 టిప్పులు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు అనేక పదవులు ఇవాళ బీసీలకి ప్రాతినిధ్యం కల్పిస్తా ఉన్నాడు. మీరందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. నేను ఇంకొక హామీ ఇస్తా ఉన్నా. కొత్త ఉంటారు, పోతూ ఉంటారు. నేను ఈ గ్రామానికి రావడానికి గల కారణం నాకు ఇంపార్టెంట్ నాయకులు ఇక్కడ ఉన్నారు. కూడా ఏ పక్కన ఎన్ని ఓట్లు పడుతున్నాయి అనేది ఇవాళ తెలిసిపోతుంది. ఎందుకంటే బూతుల వారీగా గ్రామాల వారీగా తెలిసిపోతా. మీరు గతంలో కన్నా మెజార్టీతో మీ పంచాయతీ నుంచి ఇవ్వండి. గోపి గారిని ఎమ్మెల్యే అభ్యర్థి మీ తరపు నేను కూడా పోరాడతాననే విషయాన్ని ఈ సందర్భంగా సూర్యనారాయణరావు గారు కానీ ఇక్కడ ఉన్న వెంకటరమణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు టచ్లో ఉండే వ్యక్తులుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెలియపరిచినట్లయితే నేను ఇమీడియట్లీగా గోపి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు పనిచేసే మీ అందరికి కూడా తెలియపరుస్తూ మీరందరూ ఏజెండా ఒకటే ఫ్యాన్ గుర్తు కోటేయాలి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కోటేయండి. అన్న గోపి గారిని మన సోదరైనటువంటి మోబాల్ గారిని గెలిపించండి. ఆవిడ ఈయన గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా సంక్షేమ పథకాలు మళ్ళీ యథావిధిగా కొనసాగుతాయనే విషయాన్ని మీ అందరికీ కూడా మోసాలు చెప్పినా కళ్ళబుల్లి మాటలు చెప్పినా నటించిన నమ్మవద్దని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఉంటే తెలియపరచవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం త్యాగం చేయాలి. ఎందుకంటే దాన్ని స్వాగతించాలన్న ఉద్దేశంతో ఆయన రావటం ఒక పక్క. ఎందుకంటే నాకు చాలామంది అభిమానులు ఉండొచ్చు, కానీ యుగంధరం తోటి మేము ఇప్పుడు కూడా ఉన్నట్టు డిస్కషన్ యుగంధర్ గారు కానీ అదేవిధంగా మా అన్న మైకిల్ రాజు అని కానీ ఇంకా ఇతర పెద్దలందరూ కూడా దీన్ని భుజాన్ని తీసుకోవటం జరిగింది. కూడా అందుబాటులో నేను కూడా ఉంటాను. మీరు